హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో బ్యూటిఫుల్ డిజైనర్ హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ హ్యాండ్ పొడవు 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇందులో 3 ఇంచెస్ పొడవు 1 ఇంచ్ వెడల్పుతో ఒక డ్రాప్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి ఈ డ్రాప్ షేప్ పైనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్ షేప్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ని ఇలా కట్ చేసి హ్యాండ్ ఓపెన్ చేసి చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని హ్యాండ్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేయడం వల్ల డ్రాప్ షేప్ అనేది నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా రివర్స్ చేసుకుంటే చూసారా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచ్ వెడల్పుతో ఒక క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ హ్యాండ్ ఖర్చు కోసం వదిలేసి రిమైనింగ్ క్లాత్ అంతా 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ ప్లీట్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ ప్లీట్స్ని పెడుతూ ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల ప్లీట్స్ అనేవి ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఈ ప్లీట్స్ని హ్యాండ్కి కింద భాగాన అరేంజ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వీటికి పూసలు కుట్టుకుందాం. సో ప్లీట్స్కి ఎగ్జాక్ట్గా మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ వేసుకొని పూసను కుట్టుకోవాలి. సో ఇలా మిడిల్లో ఎగ్జాక్ట్గా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా సూదితో కుట్టుకొని ఇక్కడ ఒక పూసని స్టిచ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ డిజైనర్ హ్యాండ్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.